బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడింది. దీని ప్రభావంతో రాబోయే 2 రోజుల పాటు ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలను జారీ చేసింది. పూర్తి వివరాలకు వెళదాం. ఎవడైనా లైక్ చేయండి, వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. ఇక వివరాలకు వెళితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. నేటి నుంచి 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా ఉత్తర మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ ఇప్పటికే ఎల్లో అలర్ట్స్ని అయితే జారీ చేసింది. మరోవైపు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే రకమైన వాతావరణ సూచనలనే ఉన్నాయని ఆంధ్రప్రదేశ్లోని విశాఖ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది. విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం రాబోయే 4 రోజుల పాటు సముద్రానికి దగ్గరగా ఉండే జిల్లాలతో పాటుగా మనకి కోస్తా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో భారీ ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి పేర్కొని ఉన్నారన్నమాట. దీంతో 2 తెలుగు రాష్ట్రాలకు రాబోయే 4 రోజుల పాటు వర్షాల తీవ్రత అనేది కొనసాగబోతుంది. ఇప్పుడిప్పుడే ఉష్ణోగ్రతలు అనేవి భారీ ఎత్తున పెరుగుతున్నాయి. దీంతో ఇప్పుడు వర్షాలు కొద్ది మేరకు ఉపశమనం కలిగించినా కానీ ఇది రైతులకు కొంచెం ఆందోళన కలిగించే విషయంగా కనబడుతుంది. కొంతమంది పంట చేతికొచ్చే దశ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ విధంగా వాతావరణం అనేది అప్డేట్ అవ్వడంతో కొంతమంది రైతులు చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి వాతావరణంలో ఈ మార్పులు అనేవి సహజంగా మనం పంట తీసుకునే టయానికే జరుగుతూ ఉంటాయి. ఇది మనం చేసేది ఏమీ లేదు. చాలా వరకు అయితే రైతాంగం నష్టపోయే అవకాశాలే ఉన్నాయి. ప్రజెంట్ అయితే పంటను కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసుకోవాలంటూ కూడా అధికార యంత్రాంగం అయితే చెప్తూ పేర్కొని ఉన్నారు.